నాకు తెలిసి ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ అధిష్టానాన్ని ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మోదీని అమిత్ షాని రేవంత్ రెడ్డి కలిసినన్ని సార్లు కలిసి ఉండడు. ఇక ముందు కూడా కలుస్తా బికాజ్ ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి నాకు ఇంపార్టెంట్ అంటున్నారు. దీని వెనుక మతలబే ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు ఏం సాధించినవే? ఈ 2.5 సంవత్సరాలు ఏం సాధించినవు అని చెప్పి అంటున్నా. ఏది లేదు. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, ఇంటర్మీడియట్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే మంజూరు పొంది నార్త్ అది టెండర్స్ పిలిచారు, అది చేసింది ఇది చేసిన ఏది లేదు, ఏది నడతలేదు. ఉన్న మెట్రో ప్రైవేట్ పరం చేసేసిండు, మళ్ళీ ఉన్న మెట్రో ప్రైవేట్ పరం చేసిండు. ₹1 తెచ్చింది చెప్పి అంటూ నేను ఆయనే చెప్తాడు నా కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా సహకారం పొందలేకపోతున్నా అని చెప్పని. మనం కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా సహకారం పొందలేనప్పుడు ఎందుకు ఆ కేంద్రం ముందు ఊడిగల పడుతున్నావు? ఎందుకు కేంద్రం ముందు ఊడిగల పడుతున్నావు అని చెప్పి అంటున్నా నేను. అయితే ప్రభుత్వం ప్రజానికని లబ్ధి ఒనగూరాలనే. నువ్వు ఏ విధమైనట్టుగా ప్రాజెక్టులకు ఏదైతుందో కేంద్రంకి వెళ్ళి ఆర్థికంగా సహకారం పొందలేకపోతున్నావు. ఓకే, ది అదర్ థింగ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈజ్ నువ్వు నీ వ్యక్తిగతంగా ఏదైతుందో రేపు కేంద్రంకి వెళ్ళి నీకు ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకూడదు. ఇవాళ నీపై వచ్చిన ఆరోపణలలో ఏ విధమైన విచారణ జరగకూడదు. నీ ఓటుకు నోటు కేసు ఎందుకు మరుగున పడ్డది అంటే ఒకటి జవాబు చెప్పావు అంటూ నేను. ఓటుకు నోటు కేసు ఎందుకు మరుగున పడ్డది? ఎందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నది? వై దే ఆర్ నాట్ పుషింగ్ ఇట్? ఎందుకు ముందుకు పోవట్లేదు? ఎందుకు ముందు పోవటం లేదు?